అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. నేను ఒక కంచి పీఠాధిపతి గురించి తెలియజేస్తున్నా. అతను నడిచే దైవం ఎలా అయిందో చెప్తున్నా. అతను చిన్న 5 సంవత్సరాలప్పుడు వాళ్ళ ఇంట్లో పక్కన ఇంట్లో ఒక జరిగిన సంఘటన వల్ల అలా తయారయ్యాడు ఆయన. అయితే వాళ్ళు ఊరికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంట్లో ఒక చెంబు ఉంటుంది, చెంబులో బెల్లం ఉంటుంది. ఆ బెల్లం ఉంటే వీళ్ళు పిల్లి అందులో ఉంటుంది ఇంట్లో. వాళ్ళు తాళం వేసేసి వెళ్ళిపోతారు ఊరికి తెలుసుకోకుండా. అప్పుడు ఏమవుతుందంటే అది పిల్లి మొత్తం అంత ఇల్లంతా శబ్దం చేస్తూ ఉంటుంది. బాగా శబ్దం చేస్తూ ఉంటే ఇటుపక్క అటుపక్క వాళ్ళు మొత్తం ఏంటా ఈ సౌండ్ అని అందరూ మస్తు అంతా ఊళ్ళో వాళ్ళంతా వచ్చేసి అయితే అప్పుడు తలుపులు పలకొట్టగానే ఏమవుతుందంటే అప్పుడు చెంబులో బిందెలో బెల్లం ఉంటుంది. ఆ బెల్లం ఆశపడి పిల్లి అందులో పెడతారు. అప్పుడు ఆ సంఘటన పరమాచార్య వారు చూసి ఓహో ఇంతే కదా, అది ఆశ కొద్దీ బిందెలో చెంబులో తల పెట్టింది. మనిషి జీవితం ఆశలు ఉంటే ఇలానే జరుగుతుంది. అదంతా బాధపడ్డది, తనకి ఏం కనబడదు కదా, చెంబులో బెల్లం ఉందని ఆశ కొద్దీ తిందామని పెట్టింది. మనిషి జీవితం కూడా అంతేనని ఆయన తెలుసుకొని అప్పుడు సన్యాస దీక్ష తీసుకొని ఒక పీఠాధిపతి అయ్యి ఆయన నడిచే దైవంగా మారారు ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం.